బిగ్ న్యూస్ అందుతోంది. త్వరలోనే ఏపీ కాంగ్రెస్ కు షాక్ తగలనుంది. కేంద్రం మాజీ మంత్రి విజయనగరానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత త్వరలో పార్టీ వీడి టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతోంది. ఏపీ కాంగ్రెస్కు త్వరలోనే భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. హస్తం పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, విజయనగరం చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. ఏంటి, నిజమేనా? మళ్ళీ ఏదైతే మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ ను వేడుతున్నారన్న వార్త అయితే జోరుగా ప్రచారం జరుగుతుంది. అలాగే దీంతో పాటు మరి కొద్ది రోజుల్లో ఆయన టీడీపీలో కూడా చేరే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉదయం 11 గంటలన్నరకు ఆయన స్వగృహం అయినటువంటి కురుపాం కోటలో ఆయన ప్రెస్ మీట్ లో వెలువరించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారిగా కూడా జిల్లా రాజకీయాల్లో ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ సీనియర్ పొలిటీషియన్ గా చెప్పుకోవాలి. ఆయన ఇప్పటికే 4 సార్లు ఆయన ఎంపీగా పనిచేసి ఒకసారి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే సోనియా కుటుంబానికి ఆయన అత్యంత విశ్వాసపాత్రుడుగా కూడా ఉంటున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుగా దిగజారుతుండటంతో పాటు మరోపక్క ఆయన సీనియర్ పొలిటీషియన్ కావడం, ఖాళీగా ఉండలేక మళ్ళీ తిరిగి ఆయన క్రియాశీల రాజకీయాలకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 2004 నుంచి 2009గా ఆయన ఎంపీగా పనిచేశారు అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి. ఆ పరిస్థితుల్లోనే ఆయన కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం అయితే ఆయన మళ్ళీ తిరిగి క్రియాశీలక రాజకీయాలకు వచ్చి కాంగ్రెస్ ని వీడి టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకి కేంద్ర మాజీ మంత్రి ఎంపీ అశోక్ గజపతితో పాటు రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు కూడా మద్యం అస్తిత్వం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మరికొద్ది గంటల్లో ఆయన నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ నాయుడు.